అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష జ్యువెలరీస్. ఈరోజు మంచి కలెక్షన్స్ అండి. చాలా బాగున్నాయి కలెక్షన్స్ అన్ని, మస్తున్నాయి అసలు, చాలా బాగున్నాయి. అస్సలు స్కిప్ చేయొద్దండి. మీరు స్కిప్ చేసినా కానీ మీకు నచ్చింది కూడా స్కిప్ అయిపోతుంది. అందుకనేసి స్కిప్ చేయకుండా చూడండి. చాలా మంచి కలెక్షన్స్ వచ్చినాయండి, అస్సలు మిస్ చేసుకోవద్దు. త్వరగా కూడా బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా? స్టాక్ అయిపోతాయండి, అందుకనేసి చెప్తున్నాను. త్వరగా కూడా బుక్ చేసుకోండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు త్వరగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను వీడియోస్ పెట్టగానే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి, ఓకేనా? లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇప్పుడు చూస్తున్న వీడియోలో కూడా మీకు ఏమన్నా బ్లర్గా కనిపిస్తుంది వీడియో అని అంటే సెట్టింగ్ అనేది మార్చుకోవాలండి. ఎలా అనేది కూడా నేను చెప్తాను, ఓకేనా? ఇప్పుడు చూస్తున్న జ్యువెలరీలో ఒకసారి క్లిక్ చేయండి వీడియోని. రైట్ సైడ్ సెట్టింగ్ అనేది ఆప్షన్ అనేది ఉంటుందండి, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు క్వాలిటీ అనేది ఉంటుందండి. అక్కడ దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత హై పిక్చర్ క్వాలిటీ అనేది ఉంటుంది అక్కడ, దాన్ని క్లిక్ చేయండి. మీకు జ్యువెలరీ అనేది కాసేపు అయ్యాక మంచిగా కనిపిస్తుందండి. కొంతమందికి వెంటనే బాగా కనిపిస్తుంది, కొంతమందికి 2-3 సెకండ్స్ అట్లా పడుతుంది, అంటే 1 మినిట్ కూడా పడుతుందండి. కొంతమందికి కాసేపు అలానే ఉంచండి, మంచిగా కనిపిస్తుంది వీడియో అనేది. జ్యువెలరీ కూడా మంచిగా కనిపిస్తుందండి, అలానే ఉంచండి, ఓకేనా? ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి, ఓకేనా? ప్రాసెస్ చెప్తాను. మీకు స్క్రీన్ మీద డిస్క్రిప్షన్లో టైటిల్ మీద నెంబర్ ఇస్తానండి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి. నేను ప్రైస్ కూడా మెన్షన్ చేస్తున్నానండి, కనిపిస్తుంది కదా మీకు? ప్రైస్ కూడా నేను మెన్షన్ చేస్తున్నాను. ప్రైస్తో సహా నాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి. సెండ్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే మీరు అడ్రస్ అనేది సెండ్ చేయాలి. అంటే ఫస్ట్ నేను అవైలబుల్లా కాదా అనేసి చెక్ చేసుకొని మీకు చెప్తానండి. అవైలబుల్ అని చెప్పిన తర్వాత మీరు అడ్రస్ అనేది సెండ్ చేయాలి. అడ్రస్ కూడా ఏమేమి సెండ్ చేయాలి అనేసి నేను పెడతానండి మీకు. అవన్నీ మీరు ఫిల్ చేసి నాకు సెండ్ చేయడమే. కొంతమంది కొన్ని మాత్రమే సెండ్ చేస్తున్నారండి. నేను పెట్టిన ప్రతి ఒక్కటి సెండ్ చేయాలి మీరు, ఓకేనా? ప్రతి ఒక్కటి సెండ్ చేయాలండి, ఓకేనా? కొంతమంది నేమ్ అనేది కూడా మర్చిపోతున్నారు ఆ అడ్రస్లో పెట్టడం, కొంతమంది నెంబర్ కూడా మర్చిపోతున్నారు, పిన్ కోడ్ మర్చిపోతున్నారు. ప్రతి ఒక్కటి మీరు నాకు సెండ్ చేయాలి. సెండ్ చేసిన తర్వాత పేమెంట్ అనేది చేయాలి. పేమెంట్ వచ్చి ఆన్లైన్ ప్రాసెస్ అండి, ఆఫ్లైన్ లేదు. కొంతమంది క్యాష్ ఆన్ డెలివరీ ఉందా అనేసి అడుగుతున్నారు. క్యాష్ ఆన్ డెలివరీ లేదండి, ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంది. వన్స్ మీరు పేమెంట్ చేసేస్తారు కదా, దాని స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి. సెండ్ చేసిన తర్వాత మీకు ఆర్డర్ వచ్చి 7 to 10 days పడుతుందండి ఆర్డర్ రావడానికి. ఈ 10 days లోపల నాకు రాలేదంటే నాకు చెప్పండి. చాలామంది అసలు చెప్పట్లేదండి, నేను అడిగిన దాకా. నాకు చెప్తేనే కదా నాకు తెలుస్తుంది. ఒక 10 days అయిపోయిన తర్వాత అప్పుడు నేనే అడుగుతానండి అందరినీ ఆర్డర్ వచ్చిందా అనేసి. వాళ్ళేమో ఇంకా ఆర్డర్ రాలేదు మ్యామ్ అనేసి చెప్తున్నారు. మీరు చెప్తేనే కదండి నాకు తెలుస్తుంది ఇంకా ఆర్డర్ రాలేదు అనేసి. నేను ట్రాక్ చెక్ చేసుకొని మీకు ఇన్ఫామ్ చేస్తాను. చాలామంది చెప్పట్లేదండి, మీరు చెప్పండి నాకు ఆర్డర్ కానీ రాకపోతే, ఓకేనా? నేను ట్రాక్ చెక్ చేసుకొని మీకు ఇన్ఫామ్ చేస్తాను, ఓకేనా? వన్స్ మీకు ఆర్డర్ అనేది వచ్చేసింది అని అంటే ఒక అన్బాక్సింగ్ వీడియో కంపల్సరీ ఉండాలండి. ఎందుకు అని అంటే డ్యామేజెస్ ఏమైనా వచ్చినా కానీ, అదర్ ఇష్యూస్ వచ్చినా కానీ మళ్ళీ రిటర్న్ తీసుకుంటాము. అందుకనేసి కంపల్సరీ అన్బాక్సింగ్ వీడియో ఉండాలి, ఓకేనా? ఎలా తీయాలి అన్బాక్సింగ్ వీడియో అనేది కూడా నేను చెప్తానండి, ఓకేనా? కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎలా తీయాలో కూడా నేను చెప్తాను, ఓకేనా? అలానే తీయండి. చాలామంది అసలు బ్లర్గా అసలు వీడియో అనేది సరిగ్గా తీయట్లేదండి. మీరు ఒకరేమో కెమెరా అటు ఇటు తిప్పుతూ ఉన్నారు, అసలు లైట్ లేని అక్కడ వీడియో తీస్తున్నారు. ఇట్లా తీస్తే అసలు తీసుకోమండి మేము. ఒకవేళ కానీ దాంట్లో కానీ డ్యామేజెస్ వస్తే, ఓకేనా? తప్పకుండా మంచి లైట్ ఉండేది అక్కడ వీడియో తీయండి. మీ ఫ్రెండ్స్లో కానీ లేదంటే ఇంట్లోనే ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళ చేతన్నా వీడియో తీపిచ్చి మీరు అన్బాక్సింగ్ అన్న ఓపెన్ చేయండి, ఓకేనా? అన్బాక్సింగ్ ఏంటి అని కూడా అడిగారండి నన్ను. ఏంటి అంటే అది నార్మల్గా మీరు బాక్స్ వచ్చినప్పుడు జ్యువెలరీది బాక్స్ వచ్చినప్పుడు మీరు జ్యువెలరీ అనేది ఓపెన్ చేస్తారు కదా, దాన్ని అన్బాక్సింగ్ వీడియో అంటారండి. మీరు అన్బాక్సింగ్ వీడియో ఓపెన్ చేస్తారు కదా, అప్పటి నుంచి తర్వాత ఎండింగ్ చేసే వరకు, అంటే అన్బాక్సింగ్ వీడియో ఎండింగ్ చేసే వరకు మీరు వీడియో అనేది తీస్తూనే ఉండాలి. దాన్ని అన్బాక్సింగ్ వీడియో అంటారండి, ఓకేనా? దీన్ని కూడా తప్పకుండా తీయాలండి. మీరు అన్బాక్సింగ్ వీడియో తీయలేదంటే మళ్ళీ రిటర్న్ తీసుకోము, ఇన్ కేస్ డ్యామేజెస్ ఏమైనా వస్తాయి, ఓకేనా? డ్యామేజెస్ రాకపోతే పర్లేదండి. మంచి లైట్ ఉన్నది అక్కడ వీడియో తీయండి, మంచిగా కెమెరా చూపించండి, ఓకేనా?
మీకు బాక్స్ మీద అడ్రస్ అనేది ఉంటుందండి. ఫస్ట్ అడ్రస్ చూపించి తర్వాత 4 సైడ్స్ చూపించండి. 4 సైడ్స్ చూపించిన తర్వాత జ్యువెలరీ అనేది ఓపెన్ చేయండి. జ్యువెలరీ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇన్ కేస్ డ్యామేజెస్ ఏమైనా కనిపించింది అంటే కొంచెం వీడియో దగ్గర పెట్టి చూపించండి ఎక్కడ పోయింది అనేసి చూసి మళ్ళీ మేము రిటర్న్ తీసుకొని మీకు ఏదైతే ఆర్డర్ పెట్టారో మళ్ళీ మేము అది పంపిస్తామండి. ఓకేనా? తప్పకుండా అన్బాక్సింగ్ వీడియో అనేది ఉండాలి. ఓకేనా? మీరు జ్యువెలరీ అనేది ఓపెన్ చేసేటప్పటి నుంచి తర్వాత ఎండింగ్ చేసే వరకు వీడియో అనేది తీస్తూనే ఉండాలండి. ఓకేనా? ఇక్కడ మాత్రం ఆపకూడదు, ఇక్కడ స్కిప్ చేయకుండా మాకు పెట్టాలి. ఓకేనా? దాన్ని చూసి ఇన్ కేస్ డ్యామేజెస్ వచ్చింది అంటే డెఫినెట్గా మేము తీసుకుంటామండి రిటర్న్. ఓకేనా? తప్పకుండా మీరు అన్బాక్సింగ్ వీడియో అనేది తీయాలి. ఓకేనా? చాలా బాగున్నాయి కదండి కలెక్షన్స్ అన్ని. ఇంకా నేను మంచి మంచి కలెక్షన్స్ తీసుకొని వస్తాను మీకోసము. డెఫినెట్గా త్వరగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. చాలా బాగున్నాయి కదండి. తక్కువ ప్రైజెస్లోనే నేను తీసుకొని వచ్చాను. చాలా వరకు తక్కువ ప్రైజెస్లోనే నేను తీసుకురావడానికి కూడా ట్రై చేస్తున్నానండి. కొంతమంది ఇంకా ప్రైజెస్ ఏమైనా తగ్గిస్తారా అని కూడా అడుగుతున్నారు. నేను ఇచ్చేది హోల్సేల్ ప్రైస్కే అండి. చాలా తక్కువ ప్రైజెస్కే నేను తీసుకొని వస్తున్నాను. డెఫినెట్గా ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రీ షిప్పింగ్ ఉంది, ఆల్ ఇండియన్ షిప్పింగ్ కూడా ఉందండి. త్వరగా కూడా బుక్ చేసుకోండి. ఓకేనా? ఇంకా కొంతమంది కాల్ చేస్తున్నారండి. కాల్ చేయొద్దు, ఓన్లీ మెసేజ్ మాత్రమే చేయండి. మీకు ఏం డౌట్స్ ఉన్నా కానీ నేను మెసేజ్లో రిప్లై చేస్తాను. ఓకేనా? అందరికీ ఫోన్ లిఫ్ట్ చేయాలన్నా నేను లిఫ్ట్ చేయలేనండి. అందరితో మాట్లాడాలంటే అదే మెసేజ్ అనుకోండి, వెంటనే అందరికీ రిప్లై ఇవ్వచ్చు. ఓకేనా? అర్థం చేసుకోండి. నేను తప్పకుండా మీరు మెసేజ్ చేస్తే నేను తప్పకుండా రిప్లై ఇస్తానండి మీకు. ఓకేనా? ఇంకా కొంతమంది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేస్తున్నారండి. సెండ్ చేసిన తర్వాత ఆర్డర్ అనేది చేయట్లేదండి. మీరు ఆర్డర్ అనేది సెండ్ చేస్తాను అంటే ఆర్డర్ అనేది చేస్తాను అని అంటేనే నాకు సెండ్ చేయండి. ఓకేనా? శారీస్ గురించి కూడా చెప్పాను కదండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. ఎలా జాయిన్ అవ్వాలో కూడా చెప్తాను. ఇది నేను క్లాత్స్ అవన్నీ మీకు పోస్ట్ చేస్తానండి. ఒక గ్రూప్ క్రియేట్ చేసి మీ నెంబర్ అనేది ఎవరికి కనిపించదండి దాంట్లో. తప్పకుండా దీంట్లో కూడా జాయిన్ అవ్వండి. ఓకేనా? నేను ఇవన్నీ క్లాత్స్ అవన్నీ పోస్ట్ చేస్తాను కదా, మీరు స్టేటస్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా పోస్ట్ చేసుకోండి. మీకు ఎర్నింగ్ అనేది బాగా జరుగుతుందండి. నెలకి 10,000 20,000 అలా ఎర్న్ చేసుకోవచ్చు. తప్పకుండా మీరు కూడా దీంట్లో జాయిన్ అవ్వండి. ఓకేనా? ఫస్ట్ స్టార్టింగ్లో అనేది ఎవరికి జరగదండి. ఇన్కమ్ రావాలంటే నెమ్మదిగా మీకు అనేది వస్తుంటుంది. మీ కాంటాక్ట్ వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు ఏమైనా ఆర్డర్ చేస్తారు కదా, అప్పటి నుంచి మీకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఏంటంటే నేను శారీ మీద 500 పెట్టుకున్నానంటే మీరు 600 అయినా 700 అయినా పెట్టుకోండి. నేను ఎగ్జాంపుల్గా ఒక 100 చెప్తున్నానండి మీకు. నేను ఒక శారీ మీద 500 పెట్టుకుంటే మీరు 600 పెట్టుకుంటారు. వాళ్ళు ఎవరైనా కస్టమర్స్ ఆర్డర్ చేశారు అని అంటే మీకు 100 ప్రాఫిట్ అనేది ఉంటుందండి. ఓకేనా? 500 నాకు సెండ్ చేస్తారు. ఓకేనా? దీనికి జాయిన్ అవ్వడానికి నేను 149 రూపీస్కి నేను తీసుకొని వచ్చానండి. దీంట్లో మీరు జాయిన్ అవ్వడానికి మీరు కూడా తప్పకుండా జాయిన్ అవ్వండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. కలెక్షన్ చూస్తున్నారు కదా, చాలా బాగున్నాయి కదండి కలెక్షన్స్ అన్ని. చాలా స్టాక్ ఉన్నాయండి. త్వరగా కూడా బుక్ చేసుకోండి. మళ్ళీ అందరూ బుక్ చేసుకుంటా అంటారండి, అందుకనేసి చెప్తున్నాను. మీరు త్వరగా బుక్ చేసుకుంటే చాలా మంచిదండి. మీకు వన్స్ ఆర్డర్ అనేది వచ్చేసింది అన్నా కానీ నాకు ఫీడ్బ్యాక్ అనేది సెండ్ చేయండి. నేను కూడా సోషల్ మీడియాలో అట్లా పోస్ట్ చేసుకుంటూ ఉంటాను. ఓకేనా? తప్పకుండా నాకు ఫీడ్బ్యాక్ అనేది సెండ్ చేయండి. ఓకేనా? ఇప్పుడు చెప్పిన ప్రాసెస్లో మీకు ఏమైనా అర్థం కాకపోతే నాకు మెసేజ్ చేయండి, నేను మీకు అర్థమయ్యేలాగా చెప్తానండి. ఓకేనా? ఇన్స్టాలో కూడా జాయిన్ అవ్వని వాళ్ళు త్వరగా వెళ్ళి జాయిన్ అవ్వండి. ఓకేనా? సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఏం డౌట్స్ ఉన్నా కానీ క్లియర్ చేసుకోండి. ఓకేనా? బాయ్ అండి.